హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో పూజా వీడియో షేర్ చేస్తాను అని చెప్పాను కదా, ఇది అదేనండి. ఇక పూలైతే నేను చీకట్లోనే ఏరేసానమాట. చూడండి, చెట్టు ఇంటి ముందరే ఉండటం వలన గేటు పక్కగానే ఉందన్నమాట. అందుకనేసి పూలన్నీ ఆ ముగ్గులో కానీ ఇంటి ముందే పడతాయన్నమాట. ఇంకా మాల అయితే కట్టాను, పారిజాతాలు ఏనుగుతొండం పూలు వేసి మాల అయితే కట్టేశాను. ఇంకా శివయ్యకు అభిషేకం అర్చన చేసుకుందామనేసి పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి. అన్నీ సిద్ధం చేసుకున్నాను, పటాలకన్నీ పువ్వులన్నీ పెట్టేసుకున్నాను. పూజ గదిలో అంతా చేసేసుకుని రెడీ చేసేసుకుని ఇంకా శివయ్యకు అభిషేకం చేద్దామని ఇలా చేసేసుకుంటున్నాను. ముందుగా అగరబత్తితో దీపం వెలిగించుకొని దీపానికి అక్షతలు చూపించి వినాయకుడికి చిన్న బెల్లం ముక్క పెట్టుకొని వినాయకుడికి అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాను. ముందుగా వినాయకుడి పూజ అయితే చేసుకున్నానండి. ఇక శివుడికి అయితే అభిషేకం చేస్తున్నాను. శివయ్యకు గంగాజలంతో అభిషేకించి 3 సార్లు అభిషేకించి నేను ఆ గంగాజలాన్ని నెత్తి మీద అయితే చల్లుకున్నానండి. ఇంకా గంధం సమర్పించాను. గంధం తర్వాత పుష్పాలు సమర్పించుకొని ధూపం చూపిస్తున్నాను. ఆయనకు నిండుగా శంకు పుష్పాలంటే ఇష్టం కదా, అందుకనేసి శంకు పువ్వులతోనే ఆయన్ను నిండుగా అలంకరించుకొని ధూపం అయితే చూపించేశాను. అక్షింతలు సమర్పించానండి. చూడండి, ఇలా అలంకరించుకున్నాను. పువ్వులు చాలా అందంగా శివయ్య లోపల చాలా అందంగా కనిపిస్తున్నాడు కదండి. బిల్వపత్రాలు కూడా కొన్ని తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఇంకా అష్టోత్తరాలు అయితే చదువుకొని శివయ్యకు పారిజాతాలతో అర్చన చేసుకుంటున్నానండి. అభిషేకించేటప్పుడు మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయాలన్నమాట. అష్టోత్తరాలు చదువుకుంటూ నేను పారిజాత పుష్పాలతో అయితే అర్చన చేసుకున్నానండి. ఇవాళ వీడియో అయితే నా పూజా వీడియో ఇలా జరిగిందనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మరో పూజా వీడియోతో మీ ముందుంటాను.